పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పడింది. అన్ని పార్టీల నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకురండి అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్టానంపై పలువురు గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకురండి అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్టానంపై పలువురు గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న బాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. అయితే రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురెదుతోందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడు గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అనంతరం 2015, 2021లో వరుసగా 2 సార్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా 2007 నుంచి 2021 వరకు 4 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ప్రస్తుతం కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టకు పరీక్షగా మారింది. దీంతో ఈ స్థానానికి గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. తదితరులు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేదంటూ వాపోతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుకున్నామని, పల్లా కారణంగానే తమకు అధిష్టానం వద్ద ప్రాధాన్యం తగ్గుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో సమన్వయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 15న తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే త్వరలో జరగనున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుపొందాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆ పార్టీ కేడర్కు సూచించారు. పీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన గురువారం గాంధీ భవన్లో జరిగిన మీటింగ్కు దీపాదాస్ చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఈ కమిటీ సరైన పోల్ మేనేజ్మెంట్ నిర్వహించాలని కోరారు. కమిటీ చైర్మన్ గాంధీ భవన్ కేంద్రంగా ఉన్న వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల తీరుపై మానిటరింగ్ చేయాలని, ఇందులోని కమిటీ సభ్యులు ఎన్నికలు జరగనున్న 3 జిల్లాలకు వెళ్లి పోల్ మేనేజ్మెంట్పై పార్టీ నేతలకు, కార్యకర్తలకు వివరించాలని సూచించారు.